హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జిల్లా కోర్టుకు సంబంధించి మనకి 16-20 పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. జిల్లాల వారీగా ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. సో దాంతోపాటు ఒక పర్సన్ ఎన్ని పోస్టులకి అప్లై చేయొచ్చు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ అయితే అడిగారు. దానికి కూడా ఈ యొక్క వీడియోలో నేను సమాధానం అయితే ఇస్తున్నాను. అండ్ ఒక జిల్లా వారు ఇంకో జిల్లాకి అప్లై చేయొచ్చా అంటే పర్టికులర్గా మీకు ఒక పోస్ట్కి ఈ జిల్లాలో వేకెన్సీస్ లేకపోతే మరి ఒక జిల్లాలో అప్లై చేయొచ్చా అని చెప్పేసి నన్ను అడిగారు. వాటన్నిటికీ సమాధానంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చివరి వరకు చూడండి, మస్ట్గా చూడండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అప్లై చేసే వాళ్ళకి. అండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఏపీ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ అప్ టు 2024 వరకు అయితే ఉంది. ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి ఈ మెటీరియల్ అయితే ఉందండి. కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి 8125642471. మీ గమ్యానికి చేరే మార్గంలో ఇది మీకు తోడుగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ జిల్లా కోర్ట్ జాబ్స్ పోస్టుల వారీగా అండ్ జిల్లాల వారీగా ఉన్న ఖాళీ లిస్ట్ అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ ఎన్ని జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ 7th నుంచి 10th వరకు అనమాట. ఈ క్వాలిఫికేషన్తో ఆగిపోవాలన్నమాట. 10th లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ అనేది లేని వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు అనమాట ఆఫీస్ సబార్డినేట్కి, డ్రైవర్కి. మిగిలినవి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ అండ్ ఎగ్జామినర్ అండ్ టైపిస్ట్, కాపిస్ట్, స్టీనో అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఒక పర్సన్ ఇక్కడ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ తప్ప అన్ని జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో మనం ఈచ్ జాబ్కి సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఓసీ, బీసీ వాళ్ళకేమో 800 ఫీ అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓటీపీఆర్ కూడా ఒకసారి రిజిస్టర్ అయితే ఆ రిజిస్టర్ అయిన దాని ద్వారానే మనం అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక జిల్లా వారు వేరే జిల్లాకి అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి అప్లై చేయొచ్చండి. కాకపోతే ఓసీ రిజర్వేషన్, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే మీ రిజర్వేషన్ పక్కన పెట్టేసి ఓపెన్ కేటగిరీతో పోటీ పడాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ కూడా సేమ్ 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ కదా. సో ఇక్కడ జిల్లాల వైజ్గా అండ్ పోస్టుల వైజ్గా వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ లిస్ట్ ఇచ్చి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్కేఎన్ఎల్ అంటే శ్రీకాకుళం డిస్టిక్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 14 జాబ్స్ అయితే ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 6, ప్రాసెసర్కి వచ్చేసరికి 7, ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 33, ఎగ్జామినర్కి వచ్చేసరికి 2, టైపిస్ట్కి వచ్చేసరికి 15, కాపిస్ట్కి వచ్చేసరికి 11, స్టీనోకి వచ్చేసరికి 9, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 7, డ్రైవర్కి వచ్చేసరికి 3 ఇలా అయితే ఉన్నాయండి. సో విజయనగరానికి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 7 పోస్టులు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 2, ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడ స్టార్ ఉంది, స్టార్ అంటే నో పోస్టులు అనమాట. ప్రాసెసర్కి ఇక్కడ విజయనగరం వాళ్ళకి పోస్టులు అనేవి లేవు. సో ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 30 అండ్ ఎగ్జామినర్కి వచ్చేసరికి 1, టైపిస్ట్కి వచ్చేసరికి 9, కాపిస్ట్కి వచ్చేసరికి 9, స్టీనోకి వచ్చేసరికి 7, రికార్డ్ అసిస్టెంట్కి కూడా ఇక్కడ విజయనగరం వాళ్ళకి పోస్టులు అయితే లేవు, డ్రైవర్కి 1. సో కౌంట్ చేసుకోవడానికి ఇలా హార్జెంటల్గా ఎన్ని ఉన్నాయి అనేది చెప్పేసి మీరు కౌంట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 15 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 3, ప్రాసెసర్కి వచ్చేసరికి 8, ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 73, ఎగ్జామినర్కి వచ్చేసరికి 3, టైపిస్ట్కి వచ్చేసరికి 13, కాపిస్ట్కి వచ్చేసరికి 17, స్టీనోకి వచ్చేసరికి 4, రికార్డ్ అసిస్టెంట్కి లేదు అండ్ డ్రైవర్కి వచ్చేసరికి 3. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్కి 28, ఫీల్డ్ అసిస్టెంట్కి 8, ప్రాసెసర్కి వచ్చేసరికి 25, సబార్డినేట్కి వచ్చేసరికి 43 అండ్ ఎగ్జామినర్కి వచ్చేసరికి 3, టైపిస్ట్కి వచ్చేసరికి 10, కాపిస్ట్కి వచ్చేసరికి 17, స్టీనోకి వచ్చేసరికి 8, రికార్డ్ అసిస్టెంట్కి 4, డ్రైవర్కి 3. వెస్ట్ గోదావరి డిస్టిక్కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్కి 14 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి 5, ప్రాసెసర్కి వచ్చేసరికి 15, ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 17, ఎగ్జామినర్కి వచ్చేసరికి 4, టైపిస్ట్కి వచ్చేసరికి 11, కాపిస్ట్కి వచ్చేసరికి 16, స్టీనోకి వచ్చేసరికి 3 అండ్ రికార్డ్ అసిస్టెంట్కి లేవండి, డ్రైవర్కి లేవు. కృష్ణా డిస్టిక్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్కి 25 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి 8, ప్రాసెసర్కి 21, ఆఫీస్ సబార్డినేట్కి 52, ఎగ్జామినర్కి 9 అండ్ టైపిస్ట్కి వచ్చేసరికి
19, కాపీస్ట్కి వచ్చేసరికి 36, స్టీనోకి వచ్చేసరికి 3 అండ్ రికార్డ్ అసిస్టెంట్కి 10 అండ్ డ్రైవర్కి వచ్చేసరికి 7. సో గుంటూరు చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 28, ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి 9 అండ్ ప్రొసెసర్కి వచ్చేసరికి 20 అండ్ ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 60 అండ్ ఎగ్జామినర్కి వచ్చేసరికి 2, టైపిస్ట్కి వచ్చేసరికి 13, కాపీస్ట్కి వచ్చేసరికి 9 అండ్ స్టీనోకి వచ్చేసరికి 6, రికార్డ్ అసిస్టెంట్కి అయితే లేవండి. సో మీరు రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలి అంటే వేరే జిల్లాతో మీరు నాన్ లోకల్గా అప్లై చేసుకోవచ్చు. ఓసీ కేటగిరీతో పోటీగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. డ్రైవర్కి వచ్చేసరికి 2 అండ్ ప్రకాశం డిస్టిక్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్కి 18, ఫీల్డ్ అసిస్టెంట్కి 4, ప్రొసెసర్కి 18, ఆఫీస్ సబార్డినేట్కి 59, ఎగ్జామినర్కి 2, టైపిస్ట్కి 12, కాపీస్ట్కి 16, స్టీనోకి 1, రికార్డ్ అసిస్టెంట్కి లేవు. మీరు అప్లై చేసుకోవాలంటే వేరే జిల్లాతో అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ కేటగిరీస్ లాగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీతో అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవర్కి 1 ఉందన్నమాట. నెల్లూరుకు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 15 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి 1, ప్రాసెసర్కి 6, ఆఫీస్ సబార్డినేట్కి 49, ఎగ్జామినర్ కూడా ఇక్కడ కూడా లేదు. మీరు ఎగ్జామినర్ ఇంట్రెస్ట్ ఉంటే వేరే డిస్టిక్తో పోటీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నాన్ లోకల్ కేటగిరీగా అండ్ ఓసీ క్యాండిడేట్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైపిస్ట్కి వచ్చేసరికి 13, కాపీస్ట్కి 10, స్టీనోకి 7, రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇక్కడ కూడా లేవు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే నాన్ లోకల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వేరే డిస్టిక్తో. డ్రైవర్కి 1. చిత్తూరు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 25, ఫీల్డ్ అసిస్టెంట్కి లేవండి. ప్రాసెసర్కి 21, ఆఫీస్ సబార్డినేట్కి 85, ఎగ్జామినర్కి 3 అండ్ టైపిస్ట్కి 13, కాపీస్ట్కి 17 అండ్ స్టీనోకి 7, రికార్డ్ అసిస్టెంట్కి డ్రైవర్కి వేకెన్సీస్ అయితే లేవు. సో కడప చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 18 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి 7 అండ్ ప్రాసెసర్కి సంబంధించి 20 అండ్ ఆఫీస్ సబార్డినేట్కి చూసుకుంటే 52 ఉన్నాయండి. ఎగ్జామినర్కి 2 అండ్ టైపిస్ట్కి సంబంధించి మనకి 10 అయితే ఉన్నాయి అండ్ కాపీస్ట్కి 15 అండ్ స్టీనోకి 9 అండ్ రికార్డ్ అసిస్టెంట్కి 3 అండ్ డ్రైవర్కి పోస్టులు అయితే లేవు. కర్నూలు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 12, ఫీల్డ్ అసిస్టెంట్కి 2 అండ్ ప్రాసెసర్కి 2 అండ్ ఆఫీస్ సబార్డినేట్కి 55, ఎగ్జామినర్కి లేవు. మీకు కావాలంటే వేరే డిస్టిక్తో పోటీగా అప్లై చేయాల్సి ఉంటుంది. టైపిస్ట్కి వచ్చేసరికి 11, కాపీస్ట్కి వచ్చేసరికి 7, స్టీనోకి వచ్చేసరికి 8, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి పోస్టులు అయితే లేవండి. సో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు వేరే డిస్టిక్తో నాన్ లోకల్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్తో ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీ కూడా మీకు ఒకవేళ రిజర్వేషన్ ఉన్న ఓసీ వాళ్ళకి ఎంత ఫీ అయితే ఉందో 800 రూపీస్ అంత అనేది పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. డ్రైవర్కి చూసుకుంటే 3, అనంతపురం డిస్టిక్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్కి 11, ఫీల్డ్ అసిస్టెంట్కి 1 అండ్ ప్రొసెసర్కి 1, ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి 43, ఎగ్జామినర్కి వచ్చేసరికి 1, టైపిస్ట్కి వచ్చేసరికి 13, కాపీస్ట్కి వచ్చేసరికి 13, స్టీనోకి వచ్చేసరికి 8 అండ్ రికార్డ్ అసిస్టెంట్కి అయితే పోస్ట్ అయితే లేవు. డ్రైవర్కి చూసుకున్నట్లయితే 4. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి మనకి 230 పోస్టుల వరకు అయితే రిలీజ్ చేశారు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే 56 పోస్టులు అయితే రిలీజ్ చేశారు అండ్ ప్రాసెసర్కి చూసుకున్నట్లయితే 164 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే మనకి 651 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఎగ్జామినర్కి చూసుకున్నట్లయితే 32 అండ్ టైపిస్ట్కి చూసుకున్నట్లయితే 162, కాపీస్ట్కి వచ్చేసరికి 193, స్టీనోకి చూసుకున్నట్లయితే 80 అండ్ రికార్డ్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే 24 అండ్ డ్రైవర్కి చూసుకున్నట్లయితే టోటల్ 28. సో మనకి టోటల్ 1620 వేకెన్సీస్ గాను మనకి పోస్టుల వైజ్గా జిల్లాల వైజ్గా ఇలా అయితే డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మనకి జిల్లాల వైజ్గా ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అనమాట. సో ఈ యొక్క వీడియోని మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలిసిన వారికి అప్లై చేసే వాళ్ళకి మీరు షేర్ చేయండి. సో మీకు మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. ఇది మీ గమ్యానికి చేరే మార్గంలో మీకు తోడుగా ఉంటుంది. So thank you so much. Please subscribe to my channel and follow to WhatsApp, Telegram, Instagram channel. Thank you so much.